మన కడుపులు కాల్చే చిరునాలు తలగబెట్టి కొండగట్ట మీద గుడ్డ కోతులకు ఇట్లా కూర్చొని అక్కడ గాయన గంట అవసరం అనులకి ముసలాయన నవ్వుడికి ఈ ఎల్లయ్యకి ఇంత శంగలిచ్చిన అవసరం అది ఇప్పటికి దేవుడు మన్నించి లోపల ఇంత తీసి పోసింది ఆగుతలేదు వాయిగా మళ్ళా బ్యారేజ్ చేస్తుంది కానీ పైన కొడుకు చేసినాలు తలగబెట్టి కాలబడ్డ ఉండ కొడుక లేబట్టి పట్టిస్తమైనది వాళ్ళు ఇదేం చెయ్యా డాక్టర్ తీసుకొని రా బాబా వేసుకొని పోదాం ఎక్కడికి డాక్టర్ ఉండే మరి డాక్టర్ వేసుకొని వెనుక ఒట్టాలకి వెళ్తే వస్తాం ఇక ఒట్టాలకి వెళ్ళి డాక్టర్లో పోతే ఎట్లా పాడవుతుంది సుమ పాడవడ సుమకారి ఏమిటికి అమ్మ కదలకుంటే ఎత్తేయకుండా వాయిదల్ల మంట పెట్టి కోసిని పిల్లని తీసి నువ్వు డాక్టర్లో వెనుక డబ్బలేసి ఒట్టల్లకి వెళ్ళి దంచిన అనుకో పొచ్చుకుంటే విధంగా డెలివరీ అయినావు అనుకో అత్తం ఇట్లా అంటావు ఇక పొచ్చుకుంట దాటిందంటే కథ ఇక అవుట్ ఆఫ్ కవర్ ఏరియా కేసుగా మన చేతులు లేనట్టే దాటిపోయినట్టే నా దిక్కులో తీర్చి ఏమన్నదమ్మా పడిగిపోయిన కుండోలు అటంగా పింజలే పట్టవు కుండలే పట్టవు నువ్వు నార్మల్ డెలివరీ అలకగా అయితే ఏ కట్టం చేసుకొని అయినా భక్తవా డాక్టర్ తీసుకురా మంచిగా ఒట్లకి వెళ్ళారా కాదు కదా వాడకు పిలగుండ వాడకు జలధార సమరి ఏనాడు పెట్టగలరా అయ్యారు ఘోరములు చేసి కనుకనేమి అమ్మవారు కనుకనేమి కనుకమతి దేవికి జలధార దానవారు వచ్చి 10 వస్త్రాలు కట్టిండు ఎత్తు అరుగుల మీద కూర్చుండ పెట్టనే రామా ఇద్దరి కొడుకుల కడిగి గాలించి అన్నది అచ్చిన మంత్రసారి అవ్వాను ఎంత సరుగుల మంత్రాలు ఒకటే కానుపుల తోడు ఒకటి బలములు 2 నీ గర్వాన రామలత్తువులు వల్ల ఇద్దరు కొడుకులు అని అడిగి కాలిచ్చి అమ్మవారు ఒళ్ళే ఏనాడు వేసరా అయ్యా మరి ఆ పిల్ల బాబలేసినప్పుడు ఏ తల్లి గాని పుట్టిన కొడుకును గాని బిడ్డను గాని కాల్బోరు కంచెలు కంటిరెప్పలాగా చూస్తారట. ఎందుకు అంటే నా కొడుకైనా నా బిడ్డకైనా కాలా ఏదో అంకరా ఏ తల్లి పిల్ల ముఖం చూసుకునే బాధ్యత ఉన్నది. చూడబోతే అందసానికి చెప్పండి సూర్యవేడి కడలు చంద్రవేడి కడలు మండేడి మంట మెరిగే బంగారం ఆ గంట జ్యోతి ఆరుద్దర పురుగు జారిపడ్డ ముద్దర నెల్ల వెలుగు చంద్ర లాంటి పెదవులు రింగుల ఎంటికెలే అమ్మ తల్లి ఎడలేని సంబరపడతాడమ్మా అటువంటి చూడు అమ్మ కలిగిల్లు నా పుణ్యపు గర్భానలే కాక కాక కానపైతే పిల్లల మీద ఎంతో తీర్చి ఎక్కువ తల్లి ఆనందానికి చెప్పనడివి లేదురా
రేఖలు చిన్నీరారా. ఒక రోజు రెండు రోజులు రెండు నాలుగు రోజులు నాలుగు ఒకటి మా ఇంత చీకటైంది వా ఈశ్వర్ ఉంకో నాలుగు ఒకటి 5 రోజుల పిల్ల 5 6 11 రోజుల పిల్లలు 11 రోజుల నాడు పులివాయిని కొమ్మలు తెచ్చి పుట్టు మీద మరి మరి ఆ పిల్లలు ఏదొచ్చి అంటే ఎప్పుడు వెళ్తుందో రారండి నా కొడుకు రారా పోర అంటే నా కొడుకు పోరగాళ్ళు అయితేనేనా పేరు పెడతానన్నా కత్తిరి కాడ ఉన్న భర్తకు మొదలావు చేసేరమ్మా మధురా చేసి తల్లి గారు మన దగ్గర కొడుకు పుట్టి ఉన్నప్పుడే రామరెడ్డి అవుతాండి ఊరు మొత్తం వచ్చి తీసుకున్నాడమ్మా రాకున్న మేడల్లోకి వచ్చిండమ్మా అయ్యా వీళ్ళంతా బ్రహ్మాండ ఎంత మాట మాట్లాడుతుంది కదనమ్మా పొద్దుగాల మా ఇంట్లోకి వచ్చి బ్రాహ్మణులు పట్టుకొని బ్రాహ్మణులు అంటావారమ్మా మీరు ఎవరనుకోని బ్రాహ్మణులు అన్నామమ్మా మేము సత్యమైన బ్రాహ్మణులం కాదు తల్లి తడిబట్ట కులము ఎత్తాకుల గోత్రము నాలిక మొత్త కులం మేము నీచు దినము కళ్ళు తాగము కాళ్ళు వారెత్తాం తలకాయలు తింటాం వాడచ్చమైన బ్రాహ్మణుడు కాళ్ళు వారెత్తారట తలకాయలు తింటే వాడు బ్రాహ్మణుడు శ్రావణం కదా ఇప్పుడు కాళ్ళు తినవు కాళ్ళు వెళ్ళాక కాళ్ళు తింటాం కాళ్ళు నడతాయి అప్పుడు ఎండాకాలం అయితే గాలి జరుగుతుంది మంచిగా ఉంటాయి ఇప్పుడు ఆరిసేస్తాం ఆరిసేస్తారు ఇప్పుడు తాపీ చేసిన కదా కొడుక వాడు అతనికి అచ్చమైన బ్రాహ్మణుడు అట్లా అరే ఏందావు అయ్యా అవును బ్రాహ్మణులకు ఆయన చేపల కూర తినే అలవాటు ఉంటుంది అయ్యో ఈ రోజుల్లో సంసారం ఇవ్వడమ్మా ఇంత చేపల కూర ఇంటి ముందరికి వచ్చినోడు అయ్యగారు అమ్మగారు ఏం శాఖం చేసిందంటే దానికి ఒక మార్గం అనేది ఉంటది బిడ్డ ఇవాళ అందరూ మా కూర అడుగుతారేమరా అమ్మగారు ఇవాళ నీరు చిక్కుడుగా ఫ్రై చేస్తాంది పులుసు పోసు అని అంటాం అది నీళ్ళల్లో బతికేది కదా నీరు చిక్కుడుగా పచ్చాపల పేరు అట్టి చేపల పేరు గోడు చిక్కుడుగా ఫ్రై ఉంటాం పుల్లలు ఉన్నాయి ఆ ఎండిపోయి గుడ్డ పరకలు గట్ల ఏ ఆగే వాళ్ళకు చెప్పుకోవాలి కదా మరి బ్రాహ్మణులు మటన్ తింటారా మటన్ సుతం తింటామమ్మా మటన్ అయినాడు ఎవరైనా ఇంటి ముందరికి వచ్చిన వాళ్ళు అయ్యగారు ఏం కూర అంటే అందరు మా కూర అడుగుతారు రా పోరగాళ్ళు అమ్మగారు బోళ్ళు కడిగే కాడ నీళ్ళ పదన ఇష్టపోతుందని ఎర్రగోంగూర అలికింది ఇవాళ ఎర్రగోంగూర పచ్చడి చేస్తాను అని అంటాం కలర్ ఎర్రగా ఉండదా మటన్ పేరు ఎర్రగోంగూర మంచిగానే ఉన్నది కోడిగుడ్లు ప్రయాణం నాడు ఎవరన్నా నచ్చ అంటాం బిడ్డ ఇలా శ్రావణ శుక్రవారం రా లింగనాయిద్యం పెట్టారా అమ్మగారు ఊపిరి పనులు ఫ్రై చేస్తాను అంటాం కోడిగుడ్లతోనే లింగనాయిద్దాం వాళ్ళు తినేది కోడిగుడ్లు కానీ బ్రాహ్మణులు తినే ఊపిరి వల్ల కూర అని వాళ్ళు అనుకుంటారు అయ్యా నువ్వు నా ఆఖరి కూడా ఒక్క కొడుకు నువ్వు వచ్చిన పని ఏందమ్మా అరే నా కొడుకులకు పేరు పెట్టాలని తీసుకురా ఎంత తెలియదు తక్కువ పని చేసినావమ్మా ఊరంతా తెలిసిపెట్టి కట్టకొమ్ముకు నా గుడిసె కాడికి వచ్చినావు నేను పేరు పెట్టేటోని ఎందుకు ఆయన నేను తర్దినాలు చేసేటోని బోర్దాస రోజు నాకు 2 పిల్లలు ఎవరు పెట్టుకుంటే డైరెక్ట్ కాటికే పోతా నేను తర్దినాలు చేసిన ఇంటికి వచ్చిందా మరి ఏంటనుకుంటాను మరి 2 వేలు కట్నం కాడి ఏం చెప్తావు అయ్యో తల్లి అన్ననే గిరాకి ఎక్కువ ఉంటది అన్ననే పంచనం మంచిగా ఉంటది ఒకటేమో బూడిది కుప్ప పోతుంది ఒకటేమో బొక్కలేరి పిరిగిన పెడితే నేను పూజ మీద కూర్చుంటా ఇక ఇంట్లో పని ఉండదు నారాయణ నారాయణ
లేకుండా గుండు గీకిచ్చుకున్నాడు. ఒక పని చేయగా ఇంకో పెళ్ళాన్ని వేసుకోవాలి కొరుక్కుంటూ వస్తుంది అవి ఉన్నాయి మీకే వస్తాయి కుప్ప కుప్ప మీకే వస్తాయి అయ్యా నువ్వు వద్దు నువ్వు పక్కకుండా ఈయన మీ గురువా అంతే బ్రాహ్మణ పుట్టుకంటే ఒక ఇట్లుండాలి బ్రాహ్మణ పుట్టుకంటే అట్లుండాలి ముంగట ఎక్కించుకునేది లేదావో పెద్ద మనిషి ఇలా ఎవరు కాదు లేదట అందరు పెడతా నువ్వు పెడితే లేదు నీకు తెలియదు పని చేస్తాం మంచిగా అన్న అది లేదు కూర్చోరాదు ఎక్కడికి పోతానో మనిషి అటు దొరుకుతానో ఎక్కిన కొద్దిగా రిమోట్ కార్డు అట్లా కప్తుంది రమ్మని బ్రాహ్మణ లేదు ఇప్పటికప్పటికన్నమ్మా చదువు రాకున్నా శాస్త్రం రాకున్నా బ్రాహ్మణ కులం అంటే గొప్ప కులమే ఎంత పేదోడు గాని బ్రాహ్మణయ్య కాళ్ళు ముట్టుకోరి కడుగుతే పుణ్యమే కానీ పాపము కాదు బ్రాహ్మణుల కాళ్ళు కడిగింది ఎత్తు అరుగుల మీద కూర్చుండ గుడి తీరేసింది చూసి అమ్మా బలసు బ్రాహ్మణులు పట్టరెడ్డి నీ భర్త పేరు రావిరెడ్డి ఈ పేరు కనకావతి మరి పెద్ద కొడుకు కోటరెడ్డి చిన్న కొడుకు శ్రీకృష్ణారెడ్డి అన్నాడు మారింది కూడా పల్లె బాగానే మారింది ఎప్పుడో మారే ఇయ్యాలనా తప్పట్లు కొట్టు అంటే ఎక్కడన్నా ఒకరు తప్పడ కొడతారు ఒక్కసారి తల్లి బయటకెళ్ళి మరి మీరు కొడితే నాకేంది కొట్టకుంటే మా ముందే పోతులేదు మీరు కొడితేంది కొట్టకుంటేంది కానీ కొట్టిన వాళ్ళకి ఏమేమి రోగాలు ఉంటాయో కొట్టిన వాళ్ళ మీద పడుతుంది శావనం నియ్యం అబద్ధం కాదు మీరు పట్టు కొట్టకపోతే మా ముందేం పోదు దేవుడు నోరెందుకు ఇచ్చిండు భజన చేసడానికి చేతులు ఎందుకు ఇచ్చిండు సప్పట్లు కొట్టడానికి ఏ గుడి కాడి వేనా ఏ రామాయణం కాడి వేనా ఏ భారతం కాడి వేనా కానీ అవ సప్పట్లు కొడితే కలుగు పుణ్యాలు తొలుగు పాపాలు అన్నాడు కాలు లెక్క ఆడినని రోజే తీర్థయాత్రలు చూడాలి అన్నాడు కాలు లెక్క ఉడికి మంచాల వద్దనాడు ఏ తీర్థయాత్రలు తిరగబోతాం అవ కాలు లెక్కలు సల్లంగా ఉన్ననాడు సప్పట్లు కొట్టాలి మీరు సప్పట్లు కొట్టకపోతే తెల్లలు అరకులకి చేతులు ఇసుకపోతాయి చేతులన్నీ ఇసుకపోతే ఏ లంకర పోతాయి నాటయ్య రాదు తోటలెట్ట రాదు అంటే ఈ అన్ని బాధల కంటే కొట్టి తప్పించుకున్నది నేను సపాటు కొట్టాలి ఊళ్ళో సరి ఊడెళ్ళ కొట్టుకోవాలి అమ్మా అమ్మా నీ కొడుకు పేరు కోటరెడ్డి కిందరెడ్డి కొడుకో చేతులు పడిపోతాయని కొట్టినట్టేనా ఇప్పుడు వెళ్ళా తాత చూడు సప్ప సప్ప ఆరు రోజులు నాకేడ పడుతుందా ఒకటే కొట్టుకో భయాన్ని కొడతారా భక్తి కాదు వాళ్ళు కొట్టేది అంతే ఓ ఆగే నీ పానం మంచిగా నీ అటు మరి అడవాడేవు మరి ఏనాడు మాత్రం అడిగి నా కొడుకులో రూపే అంటే రూపు లేక పేరొచ్చిందమ్మా సంభావం ఇచ్చింది అండుకొని కుక్కలో తిన్నది పేరు కాదు పోగల పెట్టింది పేరు మనం తిన్నది అన్నం తెల్లారితే మా అన్నం అంటారు ఇప్పటికప్పటికి అన్నడే మున్నోని ఇంటికాడ పండుగ అయితే వెనకట లేని వాళ్ళు ఆశపడ్డాడు మున్నోని సంసారమే సముద్రం లాంటిది లేను అని సంసారం మడుగు లాంటిదే మడుగు ఎండగొస్తే ఎండిపోద్ది గాలి పెట్టి ఆరిపోద్ది అవ్వ
మన బట్ట కట్టేది మన మానం కొరకు సంసారం చేసేది లోకమానానికి లోకం ఉన్నది ఎందుకు పేరు నాడబెట్టడానికి ముఖ ముంగటో మాట ముఖ వెనుకో మాట ఎందుకురా దాని సంపాదన పాడవాడా పిల్లికి పిడిసేది ఎంగిలి చేత కాకిని ఓటది ఎందుకు దాని సంసారం ఉండేందుకు ఏకెందుకు అంటారు అమ్మ పెట్టినోళ్ళు మర్చిపోయినా తిన్నోనికి ఎప్పటికైనా గురితే ఉంటుందా అని అమ్మ అన్నమంట అన్నదానం పాట పాడుకుంటా ఏందమ్మా దీనికి ఇంత కొత్త పేరు పెట్టినవా ఏం జవాలంజముండా రేనాంచనే ఊపిరెల్ల కొట్టుకుంటేనే అసలు నా పేరేందో నీకు తెలిసిందంటే వీళ్ళు నువ్వు మంచిళ్ళు తాగవు వీళ్ళు కథకా నుంచి లేచిపో నేను మంచి రాకుండా మంచిదని లేచిపోకుండా చూడే 12 గంటల రాక వాళ్ళు పక్కా కూర్చుంటారు ఏ ఒక్కడాది ఇక్కడ ఎవరు ఉంటారు 3 అయిందంటే మనం ఉంటాం కథ సున్నా 3 దగ్గరికి ఉన్నారా మరి ఏ పేరు అంతగానో అసలు నా నిజం పేరు ఏంది తెలుసా నేను పొద్దుగాల దిగి బస్ స్టాండ్ లోకి వెళ్ళి వాడపంచి డోలు కొట్టుకుంటూ వస్తాంటే ఈ కాళ్ళోళ్ళు అంతా మోరోళ్ళు గుంజోళ్ళు అనుకుంటారు కదా ఏమనుకుంటున్నారు ఏందవ్వో ఇది ఘోరం ఈ బుజ్జమ్మకేం పని పడ్డది మన ఏసీ కాళ్ళకి ఎన్నర రాకపోయేది ఆమె కాదు కార్తీక దీపంలో దీపక్కే దీపా అన్నదా ఏంటి దీపాని అనకపోతే ఏ ఊకవే నేను చూస్తగా కూర్చున్నాడు కూడా లేవాడు కూర్చున్న లంజ కొడుకేవాడు దొడ్డి పోయేటోడు దొడ్డి పోయేటోడు లేవాడు నన్ను చూస్తే వాళ్ళు లేచరాకపోయి వారి ముందర నిలుచుంటే ఆన్య పంటాడు వాడు వెనక పైన అనుకుంటా కొమ్మల ముఖాన కూడా గంట తెగపాడిగా వాడి దగ్గర పోతే వాడు ఉంటాడే వాళ్ళు లేచరాక ఆన్య ఉంటే పంటాడు ఆడ మనకు దీపం మిసాలో మీసాలని ఏమున్నదే పోయి నేను రోజులే పుట్టిన రోమాలు వచ్చినాయి ఈ పక్కన ఆయన మాగిలే పుట్టింది మలసకపోయినాయి వంటలు అక్క అయింది కార్తీక్ బాబేడే కార్తీక్ బాబేడి కార్తీక్ బాబాది కాదా మన పెద్దంపల్లి నరసన్నారు నడసానేనా మరి ఆనందరాజు 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 ఇదేంటి వాళ్ళ అమ్మడు సమ్మయ్య సమ్మయ్య మరి అర్ధభా భాగ్యమే అర్ధభా భాగ్యం కాదా ఇదేంటి మరి జోస్నేదే షెడ్డలని చెప్పు నువ్వు కాదా నా తోలి కట్టమేనాడు ఇక సురాజు గాని తలగ పెడతాను రాగు నీ కొంపలు నీ సిచ్చు పెడతా నీ వల్ల ఏమైతుంది అయిపోయింది అయిపోయి కట్టి రాలే అక్క ఇవాళ కడదాం పట్టు రేపు పాలం పట్ల పోయిందాం ఈయన కదా లంచ్ పెడతామాను లక్ష్మీదేవత అన్నట్టే సరే కానీ అవునమ్మా నా కొడుకులకు మంచి పాటలు పాడాలి మరి పాడితే మాకు ఏం గిఫ్ట్ ఇస్తావు నీకానే ఏం పెట్టారు నీకు మంచిది చూడు నీకు పెళ్లి సందడి సీరే లోపడి కుత్తల అంగ పెడతాను నాకేం పెడతావా నువ్వు మొన్న బతుకమ్మ పండుగ కట్టుకున్న పితాంబరం పెడతావా నీకు పితాంబరం పనిచేయదే బిత్తిరి మనిషి గోచి పెట్టుకొని పొయ్యి కాడ కూర్చొని చుట్టదాకి పొక్కలు వాడేసేదానికి పితాంబరం అంగితం ఉంటదా దాని పేరేందవ్వా దాని పేరు ఎక్కడిదే ఆన్లైన్ లో బుక్ చేసినా మొన్ననే వచ్చింది ఇంట్లో పెట్టినా నువ్వు ఆ డ్రెస్ వేసుకొని మన గుడపల్ల మూలేదా అక్కడ అక్కడనే కూర్చో పనికి ఓరిగా చుట్టే తిరుగుతారే ఏందవ్వా ఈయన ఎవరు పనికి ఓరు అయ్యో ఇచ్చాంతరం నీకు ముడ్డికి మిడ్డి మిడ్డి అంటే మొఖాల్లో మీ మొండిలాగా నీ మిడ్డి అయ్యకున్న మంచి కుండాలు ఎరిగితే నాకేమందంగా ఆడిపోతావా నా సార్ల మిడ్డి నువ్వు పెట్టకపోతే ఆడ కూర్చోపోతే నీ ముడ్డికి మిడ్డి మంచిగా నాకు సిగ్గే అయితే నువ్వు మిడ్డి అంటే ఏ ఉండు తమ్ముడా ఎక్కడ ఈ వరుస మరి కాకరకాయ వరుసనే చలో ఇక కానీ ఓ అయ్యా మనకొక్క పెయ్యా తోడయ్యా
ఏ పాట పాడి ఈ పాటలు పాడితే ఓ మోత సుమరు వెనక భయ్యలు వలుగుతానే తేడొచ్చింది అనుకో దానికంటే ఎక్కువ అయితే బాబు నీ వాంచన్న పానం గడగడ అంటాండి గడగడ పోయి లోడ మొదలైతే ఇడికి ఆంబులెన్సే రావాలి పాటలు తేడా రాదు మంచిగా వాడాలి బాబా నీ వాంచను బాబా నా సార్ నువ్వు మిడ్డి పెట్టకపోతే కానీ ఆడ కూర్చో అబ్బా